తిరుమల తిరుపతి దేవస్థానానికి వీఐపీలు క్యూ కడుతున్నారు. సుప్రీంకోర్టు నుంచి 7 ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి 35 మంది జడ్జిలు వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, 3 మంత్రులు తిరుమల చేరుకున్నారు. నేటి రాత్రి వరకు స్పీకర్తో పాటు మరో 12 మంది మంత్రులు రానున్నట్లు తెలుస్తోంది. టీటీడీ పాలక మండలి 5 సభ్యులు తిరుమలలోనే మకాం వేశారు. రాత్రి వరకు మరో 18 మంది సభ్యులు వచ్చే అవకాశం ఉంది. వీఐపీలకు వసతి గదులు కేటాయించలేక టీటీడీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు సర్వదర్శనం కోసం భక్తులకు టోకెన్లు కేటాయిస్తున్నారు. ప్రస్తుతం వారికి 26వ తేదీకి సంబంధించిన టికెట్లు ఇస్తున్నారు. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ప్రస్తుతం క్యూ లైన్లో ఉన్న భక్తులకు ఇవాళ రాత్రి దర్శనం లభించే అవకాశం ఉంది. సర్వదర్శన క్యూ లైన్లో భక్తులను అనుమతించడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి వీఐపీలు క్యూ కడుతున్నారు. సుప్రీంకోర్టు నుంచి 7 ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి 35 మంది జడ్జిలు వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, 3 మంత్రులు తిరుమల చేరుకున్నారు. నేటి రాత్రి వరకు స్పీకర్తో పాటు మరో 12 మంది మంత్రులు రానున్నట్లు తెలుస్తోంది. టీటీడీ పాలక మండలి 5 సభ్యులు తిరుమలలోనే మకాం వేశారు. రాత్రి వరకు మరో 18 మంది సభ్యులు వచ్చే అవకాశం ఉంది. వీఐపీలకు వసతి గదులు కేటాయించలేక టీటీడీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు సర్వదర్శనం కోసం భక్తులకు టోకెన్లు కేటాయిస్తున్నారు. ప్రస్తుతం వారికి 26వ తేదీకి సంబంధించిన టికెట్లు ఇస్తున్నారు. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ప్రస్తుతం క్యూ లైన్లో ఉన్న భక్తులకు ఇవాళ రాత్రి దర్శనం లభించే అవకాశం ఉంది. సర్వదర్శన క్యూ లైన్లో భక్తులకు అనుమతించడం లేదు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి మరింత సమాచారం మా తిరుపతి ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్. ఈరోజు రాత్రికి 12 గంటల ప్రాంతంలో వైకుంఠ ద్వారాలు తెరవనున్న తిరుమలలో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే భారీ ఎత్తున తిరుమలలో కావచ్చు, అదేవిధంగా తిరుపతిలో కావచ్చు 9 చోట్ల కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా ఆ టైం స్లాట్ ద్వారా దర్శనానికి కేటాయించడానికి టీటీడీ అయితే ఏర్పాటు చేసింది. అన్ని విధాలా సక్సెస్ గానే అయిందని చెప్పుకోవచ్చు. మరోపక్క టీటీడీకి అదేవిధంగా తిరుమలకి విఐపీల తాకిడి ఎక్కువైందని చెప్పుకోవచ్చు. ఇది పెద్ద సమస్యగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏర్పడిందని ఇప్పటికే ఇక తమిళనాడు నుంచి కావచ్చు, కర్ణాటక నుంచి కావచ్చు, అదేవిధంగా మన ఏపీ నుంచి కావచ్చు, దీనికి మొత్తం ఇప్పటికే 30 మంది దాకా జడ్జిలు కావచ్చు, అదేవిధంగా 25 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ కూడా అకామిడేషన్ కల్పించేదానికి కూడా టీటీడీ నానా అవస్థలు పడుతుందని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ విఐపీల తాకిడి గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈసారి ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి పూర్తి స్థాయిలో వీఐపీలందరూ కూడా రావడంతో ఆ టీటీడీకి తలనొప్పిగానే మారిందని చెప్పుకోవచ్చు. అందుకే ఇప్పటికే బోర్డు మెంబర్లు కావచ్చు ఒక 6 మంది ఇప్పటికే 5 రోజుల నుంచి తిరుమలలోనే టెస్ట్ వేస్తున్నారు. మరోపక్క ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు అందరూ ఈ సెల్ఫ్ అని పెట్టుకొని వస్తున్నారు. వీళ్ళందరికీ రెడ్ కార్పొరేట్ వేసి టీటీడీ
సేవలు అందించాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏదేమంటే టీటీడీకి మాత్రం ఇది పూర్తి స్థాయిలో తలనొప్పిగానే అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు వరకు అయితే తిరుమలకు సంబంధించి వైకుంఠ ద్వారాలు రాత్రి 12 గంటలకు ఏదైతే తెరవనున్నాయి. అయితే గత 2 రోజుల నుంచి కూడా భక్తులు భారీ ఎత్తున అయితే తిరుమలకు రావడం, అదే తిరుపతిలో పలు చోట్ల 9 కేంద్రాల్లో టికెట్లు పొందిన వారందరూ కూడా టికెట్లు ఉంటేనే కానీ తిరుమలకు ఎవరు రావద్దని చెప్పేసి కూడా టీటీడీ ఒక ప్రకటన ద్వారా తెలియడం జరిగింది. ఏదేమైనప్పటికీ సామాన్య భక్తులు టికెట్ లేని వారు కూడా కొంతమంది తిరుమలకు వస్తున్నారు. అయితే వాళ్ళందరికీ కూడా అకామిడేషన్ కల్పించడంలో పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి తోడు ఈ విఐపీలు కావచ్చు తిరుమలకు రావడంతో తీవ్ర స్థాయిలో టీటీడీ అధికారులు అయితే తలలు పట్టుకునే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉండాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.